అంశధ్వని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ మన ప్రతి ఎపిసోడ్లోనూ మీకు ఏదో ఒక వ్యక్తిత్వ వికాస సూత్రం చెప్తూనే ఉన్నాను. ఖచ్చితంగా అందులోని వికాసం అనేది కూడా కనపడదు. అంటే మిగిలిన టర్మ్స్లో అయితే కనపడుతుంది, కోటీశ్వరుడు అయ్యాడు కనపడుతుంది. కానీ మన క్యారెక్టర్ అవతల వాడు గుర్తించి భలే బాగున్నాడు ఈయన అంటే అది వ్యక్తిత్వ నిర్మాణం. వ్యక్తిత్వ నిర్మాణం అనేది మన కోసం మనకే. మన స్నానం మన కోసం చేస్తాం, ముఖ్యంగా మన ఆహారం మన కోసం చేస్తాం. అలాగే మన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం కోసం, అది కూడా మన కోసం, ఎవరి కోసం కాదు. సరే, ఇవాల్టి మన విషయానికి వస్తే అపోహలు, అపార్థాలు. అపోహలు, అపార్థాలు అనేది ఈ రోజుల్లో చూస్తే ఈ జనరేషన్లో పర్టికులర్గా చాలా చదువుకుంటున్నారు, ఎంఎస్ చేస్తున్నారు, పారిని వెళ్తున్నారు, ఎన్నెన్నో చదువుతున్నారు, ఎన్నెన్నో సాధిస్తున్నారు, ఏదో చేస్తున్నారు. కానీ ఈ అపోహలు, అపార్థాల విషయంలో మటుకు ఖచ్చితంగా ఎక్కడొక్కడ ఫెయిల్ అవుతున్నారు. దానివల్ల వాళ్ళు సాధించిన ప్రగతి అంతా టక్కని, అంటే వైకుంఠపల్లిలో పెద్ద పాము మింగేసినట్టుగా వాడికి ఎందుకు వచ్చేస్తున్నాడు. వాడి సంతోషం ఆవిరైపోతుంది, వాడి కలతలు, కుటుంబంలో, జీవితంలో వాడికి ఎంతో బాధలు. ఎందుకు అపోహలు? మనం అర్థం చేసుకోవడంలో చిన్న తేడా వస్తే అపార్థంగా మిగులుతుంది. అది మనిషికి మధ్య, భార్యాభర్తలే కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, పార్ట్నర్స్ మధ్య కావచ్చు, ఎక్కడైనా సరే ఏదో ఒక అపోహ. అంటే ఏదో అన్నెసరీ థింగ్, ఏదో మనం ఊహించుకోవడం. మనకు తెలియదు, వాడు నన్ను చూసి మాట్లాడలేదు, నన్ను నవ్వలేదు, నన్ను చూసి నవ్వలేదు, వాడికి నా మీద ప్రేమ పోయిందేమో, వాడు నాకు ఇప్పటిదాకా మంచి ఫ్రెండ్ ఉన్నాడు, ఇంకో ఫ్రెండ్ దొరికేసరికి ఇలా తయారయ్యాడు, ఇలాగ ఏదో ఒక అపోహని వీడు ఏర్పరచుకుంటాడు. అక్కడి నుంచి వాడితో మాట్లాడడం నడుస్తాడు. వాడికి అర్థం అవ్వదు, వీడు బాగా బలిసిపోయిందిరా, నిన్నటిదాకా బాగానే ఉన్నాడు, వీడికి ఏమొచ్చింది, వీడియో అలా ఉంటే నేను ఎందుకు ఇలా ఉంటాను. ఇది అపార్థంగా మారుతుంది. ఒక అపోహ నుంచి అది అపార్థంగా మారుతుంది. దానివల్ల బ్రేకప్. ఈ బ్రేకప్ అనే మాట ముందుగా ముఖ్యంగా లవర్స్ మధ్య వాడుతూ ఉంటారు. బ్రేకప్ ఏంటి అసలు? రిలేషన్లో బ్రేకప్ అయితే అది రిలేషన్ ఎందుకు అవుతుంది? ఇవన్నీ మనం కల్పించుకున్నటువంటి అనవసరపు, అక్కర్లేని విషయాలుగా మనం తీసుకోవాలి. అసలు అపోహలు ఎందుకు నువ్వు ఏర్పరచుకోవాలి? నువ్వు ఏదైనా ఉంటే క్లారిటీ తీసుకోవచ్చు. అవతలవాడిని నిన్ను చూసి వాడు నవ్వాడు, వాడి దగ్గరికి వెళ్ళి ఏంట్రా అంటే, వాడు ఏదో నాకు జోక్ గుర్తొచ్చిందిరా, నీ గురించి కాదురా అంటే ఎంత తేలికైపోతావు నువ్వు. ఈ అపోహల వల్ల నీ బుర్ర మీద బరువు పెరిగిపోతుంది, నీకు బాధ పెరిగిపోతుంది, గుండెంత బరువు పెరిగిపోయి, బాధ పెరిగిపోయి, ఇంకా అపార్థం, వాడిని ఏదో చేసేయాలి, ఎదురు వ్యక్తిని ఏదో చేసేయాలి, ఏదో ఇంకా ఒక దరిద్రం కాదు. ఈ వైరస్ ఎలా అయితే వెళ్తుందో, కనపడిన వైరస్, ఈ అపోహల అపార్థాలు కూడా ఒక వైరస్ లాంటివే. దీనివల్ల మనకు కలిసే ప్రయోజనం లేదు. కానీ అవతల వ్యక్తికైనా కలిసి వస్తుందా? నువ్వు అనవసరంగా ఏదో ఊహించుకుని నువ్వు బాధపడి నీకు తెచ్చుకున్న ఈ అపార్థంతో ఈ రిలేషన్స్ బ్రేక్ అవ్వడం, నీ సంతోషం కోల్పోవడం, అక్కడి నుంచి ఎవరికీ సమాధానం లేక నీకు నువ్వే బాధపడడం. చాలా విషయాలు మనం చూసుకుంటే మన అవతల వ్యక్తుల పట్ల మన ఆలోచన దృక్పథం బట్టే మన జీవితం అన్నట్టుగా ఉంటుంది. మనకు ఒక దృక్పథం ఉండట్లే. నువ్వు ఎదురు వ్యక్తి గురించి నువ్వు ఆలోచించడంలో నీ జీవితం సగం వెళ్ళిపోతుంది. దానివల్ల ఇప్పుడు ఎవరినో తిట్టుకుంటావు, సపోజ్ ఎవరి మీద అపోహ, ఎవరి మీద అపార్థం పెట్టుకున్నా, ఇదంతా మోసేది ఎవరు? నీ మనసే. ఎంత ఆనందంగా ఉండే నీ మనసులో అపోహలు వచ్చిన వెంటనే అదంతా కోల్పోతావు. అప్పటిదాకా ఉన్నటువంటి బంధాలన్నీ పోతూ ఉంటాయి. మా నాన్న నాకు సరిగా ఇవ్వలేదు, అన్నయ్యకి ఎక్కువ ఇచ్చేసాడేమో, మా అమ్మ నన్ను సరిగా చూడలేదు, ఇలా చిన్న చిన్న విషయాలని కాదు, దానికి ఒక బేస్ ఉండదు. అపోహలకేమీ బేస్ ఉండదు. అపార్థానికి అసలు విషయానికి అసలు అది సబ్జెక్టే ఉండదు. సబ్జెక్ట్ లేకుండా అపార్థాలు. సో ఈ అపోహలు ఏంటి, అపార్థాలు ఏంటి అనే దానికి ముందు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇది నిజమా కాదా నిర్ధారణ. నీకు నువ్వే, ఎవడో జడ్జి అక్కలే, నీకు ఎవడో క్లారిఫికేషన్ ఇవ్వక్కలే. ఇది మన అనవసరంగా అపోహ చెందుతున్నామో, వాడు అపార్థం చేసుకుంటాము ఎదురు వ్యక్తిని అని నీకు నువ్వు తెలుసుకోగలిగితే వాటి జోలికి వెళ్ళావు. ఈ అపోహలు, అపార్థాలు అయితే నీ అంత అదృష్టవంతుడు లేడు. ఇవన్నీ నువ్వే కల్పించుకుంటున్నావు, నువ్వే తెచ్చిపెట్టుకున్న రోగాల్లాగా, తెచ్చిపెట్టుకున్న దరిద్రాలు అన్నమాట ఇవన్నీ. కాబట్టి ఈ అపోహలకి, అపార్థాలకి వదిలేయండి, ఏం ఆలోచించగలి, ఎవడో నేను ఏమీ చేయలేడు. ఎందుకు నీకు అపోహలు? ఎందుకు? ఒకవేళ నీకు నిజంగా నేను తొలిచేస్తున్నాను అనుకుందాం అపోహ, అప్పుడు వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లారిఫై చేసుకోవచ్చు కదా మనం. ఎవరైనా సరే, ఏ క్యారెక్టర్ అయినా సరే, వాళ్ళు ఎటువంటి వాళ్ళే, అపోహలు నీలో కలగదంగా. మన మనుషులం కాబట్టి ఎన్నో కలుగుతాయి భావాలు. వాళ్ళ దగ్గర క్లారిఫికేషన్ తీసుకుంటే చాలా తేలికైపోతుంది. ఆ బంధాలు గట్టిగా ఉంటాయి, దృఢంగా ఉంటాయి. అపార్థాలకు అది తావు ఉండదు జీవితంలో. ఈ అపార్థాలకు ఎప్పుడైతే తావలేదని జీవితం అంతా ఆనదు. సో డియర్ ఫ్రెండ్స్, అపోహలు వద్దు మన జీవితంలో. చాలా చిన్న జీవితం, అపార్థ అసలు వద్దు. హాయిగా ఉందాం, హాయిగా పోతాం. నీ జీవితానికి అపోహలకి, అపార్థాలకి అస్సలు తావు ఇవ్వకండి. సో మరొక సూక్తితో, మరొక సూత్రంతో మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి పంచండి. అంతే. చెప్పడం ఏంటంటే వ్యాప్తి చెందాలి, మంచి మాట వ్యాప్తి చెందాలి.
మహాభారతం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎటువంటి మీడియా లేకుండా వ్యాప్తి చెందిందంటే అందులో ఉన్న గొప్ప విషయాలు, మంచి విషయాలే. అలాగే మనం విషయాలు కూడా నా పడ్డ తాపత్రయానికి ఒక రూపం రావాలి అంటే ఖచ్చితంగా దీని వ్యాప్తి జరగాలి. మంచి మాట 10 మందికి చేరాలి. నెమ్మదిగా వస్తుంది జనాల్లో మార్పు. ఇప్పుడు ఎలా అయితే వచ్చిందో ఇది ఒక సైకిల్. సో డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్తాను. సెలవు, మీ పరమహంస.